ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందన్న. కాకపోతే ఏంటంటే కంప్లీట్‌గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఫ్లాట్‌గా వెళ్తున్న ఫీల్ వచ్చిందని ఎక్కడ ఒక కంప్లీట్‌గా ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే రాలేదు. ఫస్ట్ హాఫ్‌లో చాలా లేపారు. ఎలివేషన్ సీన్స్ చాలా బాగా పడ్డాయి. అవి చాలా బాగున్నాయి కానీ ఏంటంటే ఎండింగ్‌కి వచ్చేసరికి వాళ్ళు ఏదైతే 2 పార్ట్స్ అనే ఒక ఇది తీసుకుంటున్నారో దానివల్ల కంప్లీట్‌గా సెకండ్ హాఫ్ మొత్తం కిల్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే విజయ్ దేవరకొండ ఆయన అన్నట్టు ఆయన స్క్రిప్ట్ విషయంలో ఎంత మిస్టేక్ చేస్తున్నారో ఆయన చెప్తున్నారు. అదేంటంటే నాని గారిని గాని లేదంటే వేరే వాళ్ళని కొంచెం చూసి ఆయన కొంచెం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక ప్రాపర్ మూవీ తీస్తున్నప్పుడు కంప్లీట్‌గా ఒక 20 మినిట్స్‌కి ఒకసారి లేదంటే హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి మంచి సీన్స్ పడేలా చూసుకోవాలి. ఇందులో సెకండ్ హాఫ్ అయితే దానివల్ల కంప్లీట్‌గా బ్యాక్ ఫైర్ అయింది. కొన్ని హైలైట్ సీన్స్ అయితే కొంచెం పడింటే బాగుండేది అనిపించింది. బ్రో ఇప్పుడు మీరు అట్లీస్ట్ యావరేజ్ ఉందంటారు. కొంతమంది మూవీకే వెళ్ళొద్దు అన్న టైప్‌లో మాట్లాడుతున్నారు. లేదు. నెగెటివ్ చేసేలాంటి మూవీ ఇది. లేదు. మనం విజయ్ గారిది ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆయన యాక్టింగ్ వైస్ ఇంప్రూవ్‌మెంట్ ఆ ఇంప్రూవ్‌మెంట్ అయితే ప్రతి ఫ్రేమ్‌లో మనకు కనిపిస్తది. ఓపెనింగ్ సీన్ నుంచే మనకు కనిపిస్తది. బట్ ఏంటంటే స్టోరీ విషయంలో ఇంకొంచెం మంచి కేర్ తీసుకుంటే బాగుంటది అనిపిస్తుంది. అంటే జెర్సీ తర్వాత మూవీ కదా! చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది. అట్లీస్ట్ ఎలా అనిపించింది మీకు? ఏంటంటే ఇప్పుడు జెర్సీలో మనకి ఎవ్రీ 15 మినిట్స్ 20 మినిట్స్ ఒక మంచి ఎమోషన్ సీన్స్ పడతాయి. అలాంటి సీన్స్ అయితే ఇందులో కొంచెం సెకండ్ హాఫ్‌లో మిస్ అయ్యాయి. బట్ ఇంకొంచెం మంచిగా ఆ సీన్స్ తెచ్చుకుంటే బాగుంటది అనిపించింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయినా, స్లాంగ్ గాని ఎలా అనిపించింది? ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఆయన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు కానీ ఒక స్క్రిప్ట్ విషయంలో నాని గారిని చూసి నేర్చుకుంటే బాగుంటది అనిపిస్తుంది. నాని వర్సెస్ విజయ్ దేవరకొండ అంటారు కదా! మరి ఎవరిని కంపేర్ లేదు ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా అనుకుంటే నాని గారు ఎక్కడో ఉంటారు, ఈయన ఎక్కడో ఉంటారు. ఎవరు గొప్ప అంటారు? నానియా? విజయా? డెఫినెట్‌గా నాని. ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ చాలు. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఏ హీరో చేయలాంటి స్క్రిప్ట్ సెలక్షన్ ఆయన చేసుకుంటున్నాడు. మరి ప్రతి డిఫరెంట్‌గా వెళ్తున్నాడు. యాహ్! విజయ్ దేవరకొండ అంత ఉందంటారా నానికి? డెఫినెట్‌గా ఉంటుంది. ఏదో రోజైతే వస్తుంది. కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు. ఈ మూవీకి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి సరే. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కంప్లీట్‌గా ఒక ఫ్లాట్ స్టోరీ వల్ల మనం ఏదైతే ఫస్ట్ హాఫ్‌లో చూసిన ఎలివేషన్ సీన్స్ సెకండ్ హాఫ్‌లో మిస్ అయ్యాయి. అండ్ అదొకటి. ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూస్ వరకు చాలా బాగున్నాయి. అండ్ ఇంకొక నెగెటివ్ ఏంటంటే వీళ్ళు ఏదైతే 2 పార్ట్స్‌కి వెళ్దామన్న ఒక ఇంటెన్షన్ ఉంటుందో ఆ ఇంటెన్షన్ కంప్లీట్‌గా కిల్ చేస్తుంది సెకండ్ పార్ట్‌ని. సో దానివల్ల ఏంటంటే బయటకి వచ్చేటప్పుడు అంత ఎమోషనల్‌గా అయితే బయటకి రాదు. మనం ట్రైలర్‌లు చూసి ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో సగం వరకు అది మెయింటైన్ చేస్తారు కానీ ఈ 2 పార్ట్ అనేది పెట్టడం వల్ల కంప్లీట్‌గా కిల్ అయిపోయింది. ఆ ఎమోషన్ అయితే కిల్ అయిపోయింది. చాలా బాగుంది. ఆయన వెంకటేష్ గారి యాక్టింగ్ అయినా, సత్యదేవ్ గారి యాక్టింగ్ అయినా సరే వాటి వరకు చాలా మంచి సీన్స్ పడ్డాయి. సెకండ్ హాఫ్ వరకు చాలా మంచి సీన్స్ పడ్డాయి.